నిన్న నేను లేని కదా తౌడు ఎలా పెట్టుకున్నా అదే ఆకలేసేస్తుందంట. నేను చెప్పాను కదండి, మాకైతే కొంచెం మబ్బు వేయగానే ఇలా గాలిదుమ్మ వచ్చేసి వర్షం అయితే పడిపోతుంది అప్పటికప్పుడు అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా వర్షాకాలమే కాబట్టి వర్షాలు అనేది కామనేలండి. కాకపోతే ఏంటంటే మన మనుషులం వర్షాలు పడతాయి అంటే పడుతున్నాయి, పడవు అంటే పడట్లేదు అన్నమాట. సో అది ఎందుకో నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మానవులు ఏదంటే అది జరిగిపోతుంది ఏంటో మరి. సో మంచి విషయాలు ఏమన్నా అంటారా అంటే అబ్బాయి అలాంటి ఏమనరు. ఇప్పుడు వర్షాలు అవసరం కాబట్టి వర్షాలు వద్దు అంటున్నాము. వర్షాలు కావాల్సినప్పుడు పడాలి అంటే ఎలా పడితే చెప్పండి అసలు. సో మాకైతే చూసారు కదా ఎంత బాగుందో. స్వచ్ఛమైన పల్లెటూరు అంటే ఇదే కదా. సో చక్కగా ఈ వర్షాన్ని ఈ గాలిని మేమైతే ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఎక్కువైపోయిందండి, వర్షం వచ్చేసే టైం అయిపోయింది. ఇలా వర్షం వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి కామెంట్ రూపంలో. సో నేనైతే నిన్న లేను కదా అని చెప్పేసి మా బావే తిట్టుకుంటూ తౌడైతే పెట్టేసుకున్నారు కదా. నెక్స్ట్ డే నేను తౌడు పెడుతూ ఎలా పెట్టుకున్నాడైతే చూసారా, నిజం ఒప్పుకోవట్లేదు. ఎందుకండి మీకు అంత ఈగో? చేసామన్న పని మేము చేసామని ఒప్పుకోవచ్చు కదా. మేమైతే ఇలా నసకమండి, మేమైతే నిజాయితీగా ఒప్పుకుంటాము. కానీ మీరు అలా ఒప్పుకోరు, ఎందుకంటే మా కొమ్మలు వచ్చేస్తాయేమని మీకు భయం. మేమేం అలా ఏం బిహేవ్ చేయలేండి. మీరు ఎంత పొగడినా మా లిమిట్స్లో మేమే ఉంటాము. ఇంక ఈరోజు అయితే ఇంకా మా బావ అయితే గేదెలు ఇంటికి వచ్చేమో ఇటు వెళ్ళిపోతాయి, పాక దగ్గరికి వెళ్ళాల్సినవి ఏమో బావ తోలికి వెళ్ళి అక్కడ కట్టేసి ఇక్కడికైతే వస్తారన్నమాట. బావ వచ్చేసరికల్లా నేను గేదెలని కట్టేసి తౌడైతే పెట్టేస్తాను. ఇప్పుడు గేదెలను అయితే కట్టేశాను, కట్టే వీడియో అయితే మిస్ అయ్యింది. అసలు తీయలేదులేండి, తీయడానికి ఎవరు లేరు. ఇంకా అందుకని చెప్పేసి తవుడు వేసి కలిపేది మాత్రం తీస్తున్నాను. ఇంక ఇక్కడ సపరేట్గా ఒకళ్ళు ఉండి నాకు వీడియో తీయడానికి అయితే అవుతుంది, కానీ ఇక్కడ ఎవరు లేరన్నమాట అందుబాటులో. అందుకని చెప్పేసి నేనే షూట్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకు అందిస్తారని అనుకుంటున్నా. చిన్న లైక్, ఒక కామెంట్ అన్నమాట. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే తౌడైతే కలిపేస్తున్నా. డైలీ నేను చేసే పని అయితే ఇదేనండి, గేదెలు రాగానే కట్టేయడం, తౌడు పెట్టడం అన్నమాట. సో నేను ఇంకా మార్నింగ్ కూడా గేదెల పని చేస్తా, నేను చేయనని చెప్పట్లేదు. అంటే మన పని మనమే పొగడుకోకూడదు కదా. మార్నింగ్ మేతకు తోలుకు వెళ్ళిపోయేటప్పుడు పేడకలు ఉంటే అవన్నీ తీసేసి గేదెల దగ్గర అయితే తుడిచేస్తాను అన్నమాట నీట్గా. ఇంకా సాయంత్రం అయితే ఇలా కట్టేసి తౌడైతే పెడతాను. మా బావ వచ్చేసరికి ఏదో కొంచెం సాయం అన్నమాట నా వంతు. ఇది మా మావయ్య ఉన్నప్పుడు కూడా నేనే చేసేదాన్ని. ఇప్పుడు మా మావయ్య లేరు కదా, నేను చెప్పి చేయట్లేదు. మా మావయ్య ఉన్నా కూడా నేనే చేసేదాన్ని పని అయితే. ఇంకా తౌడు అయితే కలిపేసాను కదా, ఇంకా కుడుతూ అన్నం ఏమైనా మిగిలిపోతే అవంతా వేసేస్తాను అన్నమాట. ఇంకా జొన్నపిండి అయితే వేస్తాను కదా, అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు వేయలేదు. సో గేదెలను అయితే కట్టేసాను చెప్పాను కదా, చక్కగా తోడైతే పెట్టేసాను, అవి తింటున్నాయి. ఇంకా మా బావ అయితే రాలేదు, ఇప్పుడు తాతయ్యగా వస్తారనమాట. అదే నేను లేకపోతే మాత్రం చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేవాడు. ఇట్లా కట్టేసి రాగానే తోడైతే పెట్టేస్తాను. కట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, అంతే, అది చూపించలేదు. కన్నం చూడండి, కన్నం తినేస్తుందంట తోడు. ఇది పుట్టి 25 days అవుతుంది. చూసారా, వీటి బాధ్యత పూర్తిగా నాదే. మా బావ వచ్చే టైం అవుతుంది. మా సిమ్మిగాడు చూసారా, ఇవి తినేసిన తర్వాత చక్కగా ఇంకా పాలు తీయడం అనమాట. పాలు అయితే మా బావ తీస్తారు. ఇంకా ఇవి తినేస్తే ఇంకా అప్పుడు అయిపోతుంది అనమాట. వస్తున్నాడు చూడండి, ఎంత తాయితీగా వస్తున్నాడో. అదే నేను లేకపోతే పరుగున వస్తాడనమాట. ఎందుకంటే నేను కట్టేస్తాను అన్న ధీమా ఉంటుంది ఇప్పుడైతే.
నిన్న నేను లేను కదా తౌడు ఎలా పెట్టుకున్నావు? అలా పెట్టుకుంటా బాగానే పెట్టుకుంటున్నా. అదే కాలి బాగా కాలిందా? ఆకలేసేస్తుందంట. మేము మీకు సపోర్ట్గా ఉంటున్నాము అనేసి ఒక్క మాట మీ నోటంట వస్తుందా అంటే రాదు. అబ్బే అలా ఎలా ఒప్పుకుంటారు మీరు? అస్సలు ఒప్పుకోరు కదా. మేమైతే అలా కాదండి, మేమైతే నిజాయితీగా ఒప్పుకుంటాం. కానీ మీరు అలా